ఈ వేదిక మీద చెప్తా ఉన్నా 42% రిజర్వేషన్ బీసీలకు అలాగే కులగణన చేయించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం అన్నది. ఇది హామీ ఇవ్వడానికి వచ్చిన అనుకో దయచేసి. ఇక రెండో విషయం జరగాలి, రాజకీయంగా వాటా దక్కాలి, ఫలాల్లో వాటా దక్కాలి. కానీ దక్కే పరిస్థితి లేదు. ఇదివరకు లేకుండే, ఇప్పుడు అయింది మంచిగా. ఇప్పుడు బీసీలంతా ఒక్కటైరు కాబట్టి అన్ని కులాల బీసీలు ఒకటైరు. ఈ అనివార్యంగా అందరు కూడా బీసీల ఐక్యమత్యాన్ని కాంక్షించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అందరు కూడా ఏకమైతా ఉన్నారు. మేము కూడా బీసీలుగా చెప్తా ఉన్నాం, సేటు మీలాంటి బడుగు బలహీన వర్గాల మంచిని ఆలోచించే సేట్లను కూడా మేము కడుపులో పెట్టుకుంటాం. రేపు బీసీలమంతా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇంకా వీళ్ళే కాదు, పేద 40 మంది ఉంటే మనకి 27 గిలాసులు పెడతారట. సరిపోతుందా? ఇది మోసమే కదా. మరి మన పావు షేర్ మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ సంపద అంతా ఎవరిది? మనదే, బీసీలదే సంపద. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయనకు విద్యా సంస్థలు విపరీతంగా ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయా లేవా? ఆ విద్యా సంస్థలలో చదివేటువంటి పిల్లలు ఎవరు? మన పిల్లలే. మన పిల్లగాళ్ళ దగ్గర 1,00,000, 1,50,000, 2 లక్షలు వసూలు చేసుకొని వచ్చింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, అందరు కూర్చొని చెప్తా ఉన్నా నేను. వసూలు చేసుకొని వచ్చి ఆడ నీ కొడుకు ఫీజు 1,00,000 వసూలు చేసి ఇక్కడికి వచ్చి నీకు 500 చేతులు పెడితే ఓటేస్తుంది. అయిపోయి ఇంకా 99,500 రూపాయలు నీకే బాకీ. సో ఇట్లా మోసం చేస్తా ఉన్నారన్నట్టు. అందుకోసమే మనమంతా మేల్కోవాలి, మన బడులు బాగుపడాలి, మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసుడు ఎందుకు, మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. అలాగే గౌరవ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిండు, కులగణన చేయాలని చెప్పిండు. ఇప్పుడు వాస్తవానికి సేట్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సేట్లు 4,50,000 మంది ఉన్నారు. వీళ్ళకంటే వెలమోళ్ళు చాలా తక్కువ ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో చూస్తే వెలమోళ్ళు 14 మంది ఉన్నారు, సేట్ ఒక్కడే ఉన్నాడు. మొత్తం ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీ ఆయన ముఖ్యమంత్రి అయింది లేదు. ఇప్పటిదాకానే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత ఇక మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు. ఇక